హాయ్ ఫ్రెండ్స్, టమాటా చిక్కుడుకాయ కర్రీ తయారీ విధానం చూడండి. ఫస్ట్ ముందుగా చిక్కుడుకాయ ఒలుసుకొని పక్కకు పెట్టుకొని, తర్వాత టమాటా కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని, ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఎండుమిరపకాయలు 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసి కొంచెం రెడ్గా మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయ ఇందులో ఆయిల్లో వేసి ఒక 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత 10 నిమిషాల తర్వాత టమాటా కట్ చేసుకున్న టమాటా కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. టమాటా మూత పెట్టిన తర్వాత అందులో ఆవిరిలో ఈ చిక్కుడుకాయ టమాటా మంచిగా ఫ్లేవర్గా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా వేయాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అల్లంలో బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా వేసినంత వేసి తర్వాత అది బాగా కలిపి మీదంగా కొత్తిమీర పుదీనేసి ఒక 2 నిమిషాలు మూత ఉంచి దించేస్తే టమాటా చిక్కుడుకాయ కర్రీ తయారీ అవుతుంది. ఇంత ఫ్లేవర్గా ఉంటుంది. ఒకసారి మీకు కూడా ఈ విధంగా తయారు చేసి చూడండి. అదేవిధంగా ఇందులోకి వైట్ రైస్, తర్వాత వచ్చేసి ఒక పాపడు, మొక్కజొన్న పాపడు. సోమవారం రోజు తినాలనుకున్న వాళ్ళందరూ ఈ విధంగా తయారు చేసుకోండి. ఆనియన్ లేకుండా తయారు చేసుకోండి. చూడండి, వైట్ రైస్, చిక్కుడుకాయ టమాటా కర్రీ, పాపడు. ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వంట మాస్టర్ వాసు, పెదవుర. ఫోన్ నెంబర్ 9989161675. వాసు, వంట మాస్టర్, పెదవుర.